మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అసలు ఆ రోజుల్లో జరిగిందేంటి? కేజీఎఫ్ వల్లే రామగిరి మూతపడిందా? అక్కడి జనం ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు? ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న చర్యలేంటి? త్వరలో జరగబోయేదేంటి? కేజీఎఫ్ కర్మాగారం నుంచి డిప్యుటేషన్ మీద కొంతమంది ఉద్యోగులు వచ్చేవారు. వారికి ఇక్కడ పనిచేయటం ఇష్టం లేక యంత్రాలను సరిగ్గా పట్టించుకునేవారు కాదని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో యంత్రాలు మరమ్మతులకు గురైతే బెంగళూరులో దొరికే లోకల్ పరికరాలను తెచ్చి బిగించి చేతులు దులుపుకునేవారు. దీంతో ఇక్కడ ఉన్న యంత్రాలు వారం రోజులకే మళ్లీ మరమ్మతులకు వచ్చేవి. అదీకాక రామగిరి కోసం కొనుగోలు చేసిన ఆధునిక యంత్రాలను కేజీఎఫ్ కు తరలించేవారు. దీంతో రామగిరిలో యంత్రాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ముడి ఖనిజం వెలికితీత తగ్గిపోయింది. శుద్ధీకరణలో బంగారం కూడా తగ్గుముఖం పట్టింది. ఈలోపే ఉత్పత్తి తగ్గుతున్న కర్మాగారాల జాబితాను రూపొందించాలని అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆదేశించారు. ఆ జాబితాలో రామగిరి గోల్డ్ మైన్ కూడా చేరింది. నష్టాల్లో ఉన్న కర్మాగారాలను 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయి మూసివేయించారు. ఇక ప్రస్తుత పరిస్థితులకు వస్తే బంగారు గనులు 14 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. పని ప్రారంభిస్తే దాదాపు 500 నుంచి 3000 మంది వరకు ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు. తక్కువ ఉత్పత్తి, ఎక్కువ లేబర్ కారణంగా నష్టం వచ్చిందని, దాంతో ఉత్పత్తులను ఆపేశారని ఈ గనుల్లో పనిచేసిన కార్మికుల కుటుంబీకులు చెబుతున్నారు. ఖాయిల్లా పట్టంతో అందులోని యంత్ర సామాగ్రి తుప్పుపట్టాయి. దీంతో 1000 కోట్ల విలువైన బంగారు ఖనిజం భూమి పొరలకే పరిమితమైంది. సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పీతల సుజాత, ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరిలోని కర్మాగారాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పరిశ్రమను ఎలాగైనా తెరవాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే రాష్ట్ర విభజన, లోటు బడ్జెట్ ఇంకా మరెన్నో కారణాలతో ఆ పని సాధ్యపడలేదు. కానీ రామగిరి మండల పరిసర ప్రాంతాల్లో బంగారానికి కొదవేలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక బంగారంతో పాటు ప్లాటినం, రాగి, వెండి లాంటి ఖనిజ నిక్షేపాలు రామగిరి మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడైతే ఆధునిక యంత్రాల సాయంతో తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఎక్కువ బంగారాన్ని వెలికితీసే అవకాశం ఉందని లెక్క తీశారు. వైసీపీ హయాంలో ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. అక్కడున్న యంత్రాలను కారు చౌకగా కొట్టేశారు. అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రామగిరి గనులను తిరిగి తెరిపిస్తామని నాటకమాడారు. ఆ మాటను అడ్డుపెట్టుకుని రామగిరి గనుల్లో ఉన్న తుప్పుపట్టిన యంత్రాలను స్క్రాప్ కింద అమ్మేశారు. రామగిరి గనుల్లో ఉన్న 100 టన్నుల ముడి ఖనిజాన్ని కూడా సైలెంట్ గా తరలించేశారు. ప్రస్తుతం గనుల పరిసరాలు కారడవిని తలపిస్తున్నాయి. ఏదేమైనా పరిశ్రమను మళ్లీ ప్రారంభిస్తే రామగిరి మండలం స్వర్ణగిరిలా తయారవుతుందని స్థానిక ప్రజలు వాదిస్తున్నారు. రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను వెలికితీయడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే బంగారు గనులను ప్రారంభించి బంగారు బిస్కెట్లను తయారు చేస్తున్నారు. ఇదే ఉత్సాహంతో రామగిరి బంగారు గనులను కూడా ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి బంగారు గనుల ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ గనులను తిరిగి ప్రారంభించడానికి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రామగిరి గనులను తెరవటానికి జీఎస్ఐ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి 11 డంపుల్లో 166,660 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో దాదాపు 4,16,560 టన్నుల ఖనిజ వ్యర్థాలు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. కార్మిక శాఖ మంత్రిగా పరిటాల రవి ఉన్న సమయంలో రామగిరి గనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు. స్కెచ్ లో ఈ బెల్ట్ లో 150 కిలోమీటర్ల లెంత్ లో 0.5 కిలోమీటర్స్ నుంచి 5 కిలోమీటర్స్ వరకు ఆ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్లో గోల్డ్ది అలాగే మిగతా ఉంటాయి, ఐరన్ ఓర్ ఉంటుంది, కొంత క్వార్ట్జ్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ యావరేజ్న 4.0 గ్రామ్స్ గోల్డ్ పర్ టన్ ఉంటుంది అనేది వాళ్ళు మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. ఇది
సగటున 6.9 వరకు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్లో. దాని ప్రకారం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఆక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక డైరెక్షన్ వచ్చిన వెంటనే ఈ బ్లాక్స్ అన్నీ కూడా టెండర్ పిలవడం జరుగుతుంది. గోల్డ్ మైన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అనేది నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు కానీ పీతల సుజాత గారిని కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చాం. అప్పుడు కూడా చాలామందికి కూడా ఇంకా ఓపెన్ అయిపోతుందని ఎన్నో కలలు కన్నాం. మళ్ళీ ప్రభుత్వం పోవడం వల్ల మళ్ళీ అది వెనకబడిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సోదరుడు మంత్రిగా ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను అసెంబ్లీలో కూడా అడిగాం, ఒక్కసారి వచ్చి మా రామగిరి పరిస్థితి చూసి గోల్డ్ మైన్స్ కూడా చూడండి, గోల్డ్ కూడా మిగతా చోట్ల కన్నా ఇక్కడ ఎక్కువ ఉండదనేది కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఒకసారి మీరు కూడా పరిశీలించి మళ్ళీ ఓపెన్ చేస్తే ఎన్నో వేల జీవితాల్లో వాళ్ళు కూడా వెలుగులు వస్తాయని ఆ విషయం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. గనులను ప్రారంభించడం రామగిరి మండల ప్రజల కల. తాజా పరిణామాలతో అక్కడి జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రామగిరి మండల వాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. రామగిరి బంగారు గనులను ప్రారంభిస్తే మండల ప్రజలతో పాటు జిల్లాలో ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గనులు తిరిగి మొదలైతే రామగిరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. కేంద్రం నుంచి దీనికి సహకారం అందించాల. వాళ్ళ సహకారం అందించకపోవడం వల్ల కొంచెం డిలే అయింది. డిలే అయిన తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకసారి 2 సార్లు ఏదో రీటార్ట్ చేస్తాం అది ఇదని ప్రగల్భాలు పలికినారు. ఎప్పుడు ఎలక్షన్ ముందు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇక్కడ ఉండే మిషన్లు మొత్తం అంతా స్క్రాప్ ఇచ్చేసి దీన్ని కొలాప్స్ చేసేసినారు. ఉంది అది కూడా మళ్ళీ రాళ్ళు కూడా ఆయనే అమ్ముకున్నాడు. మళ్ళీ వచ్చేసి చెట్లు ఉంది ఇక్కడ, ఆ చెట్లు కూడా అమ్మేసుకున్నాడు సార్ ఆయన. ఇల్లీగల్ సార్, అది పర్మిషన్ ఏం లేదు సార్. అది అక్కడ ఆఫీసులో మాట్లాడుకొని అది చేసుకున్నారు సార్. అది వచ్చేసి 350 టిప్పర్లు తోలుకున్నారు సార్. ఇక్కడ ఎవరు అడ్డుకోలేదు సార్. మేము అడిగి చెప్పాము ఇక్కడ అడ్డుకోండి, అది తోలేకి రూల్ లేదని అని. ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు సార్. ఇప్పటికి 26వ సంవత్సరం సార్. ఇప్పటికి ప్రెసిడెంట్ రన్నింగ్ ఇప్పటికి 26వ సంవత్సరం అయింది. కార్మికులు చాలామంది చనిపోయినారు. బకాయిలు మాత్రం చెల్లింపలేదు. ఇంకాను బంగారు వచ్చేసి అప్పట్లో 4500 మార్కెట్లో ఉంటే ఈ ముడి బంగారు లోపు నుంచి బయట తీసి శుద్ధి చేసేదానికి 18,500 రూపాయలు గ్రాముకు ఒక తులానికి రేటు వాల్యూ ఉండే. కాబట్టి అందువల్ల ఈ పివి నరసింహారావు ఇది వద్దు, ఈ బంగారు మైసరం మనకు వద్దని లాస్ ఆఫ్ కంపెనీలు మూతేయండి అని మూతేపించినారు సార్. అప్పట్లో 4000 మంది పనిచేసినాం. బంగారు గనులు వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా రామగిరి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇదే నిజమైతే రామగిరి మండలం స్వర్ణగిరి మండలంగా మారటం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి మైన్స్ ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ అధికారులతో కలిసి సర్వే సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామగిరి చుట్టుపక్కల ప్రాంతంలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయంటూ కూడా అధికారులు మంత్రితో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రామగిరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గతంలో గోల్డ్ మైన్స్లో రోజుకు 10 కేజీల నుంచి 25 కేజీలు ఉత్పత్తి చేస్తున్నట్లు కూడా గతంలో పనిచేసిన ఉద్యోగులు మంత్రితో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గతంలో 10 నుంచి 25 కేజీలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు పాలకుల కారణంగానే రామగిరి గోల్డ్ మైన్స్ మూతపడినట్లు గతంలో పనిచేసిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రామగిరి గోల్డ్ మైన్స్ను తిరిగి ప్రారంభించినట్లయితే రాయలసీమతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉపాధి లభిస్తుందంటూ కూడా ఆ ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 25 సంవత్సరాల క్రితం మూతపడిన రామగిరి గోల్డ్ మైన్స్ను తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయంటూ కూడా ఈ ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, రామగిరి గోల్డ్ మైన్స్ ప్రాంతం నుంచి.